వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజుగానే కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను డిస్కస్ చేస్తాను. ఇంకా మేజర్ కంటూర్స్ మాత్రం నేను మాట్లాడుతున్నా. మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నా. ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కి అప్పచెప్పారు. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత బాధ్యతలు అనంతరం ఏపీ డీజీపీ మరియు కేడర్లో ఉన్న పోలీసు సిబ్బంది రికార్డు పెట్టు. ఓకే పోలవరంపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎల్లో మీడియా అడ్డగోలు హెడ్డింగులతో వార్తలు రాసింది. పోలవరం పూర్తి చేయడానికి 4 ఏళ్ల సమయం పడుతుందని చంద్రబాబు అంటున్నారు అని అంబటి రాంబాబు మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం పోలవరం గురించి కొన్ని విషయాలు ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే అనూహ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 రోజులకి పోలవరాన్ని సందర్శించి అక్కడి నుంచి కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు. వాటికి మాజీ ఇరిగేషన్ మంత్రిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా మా వర్షాన్ని ప్రజలకు వినిపించవలసినటువంటి బాధ్యత మాకుంది. చరిత్రలో అవాస్తవాలు వాస్తవాలు కావు,
వాస్తవాలు అవాస్తవాలు కావు, చరిత్ర పద్దాన్ని గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ దుర్మార్గంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాలను చాలా దుర్మార్గంగా ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవాలను ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది. ఒక పత్రికలో రాశారు, పేరు ఎందుకులేండి, పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం. పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశాడని, అది క్షమించడానికి వీల్లేనటువంటి నేరం అనేటువంటి మాట ఆ పత్రిక మెయిన్ హెడ్డింగ్లో పెట్టారు. అలాగే కొన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాల మీద జగన్ కాంప్లికేటెడ్ పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చాలా కాంప్లికేటెడ్ చేశాడు, సర్వనాశనం చేసేశాడు అనేటువంటి మాట. మళ్ళా పోలవరం వర్క్స్ టు బి ఓవర్ ఇన్ 4 years అంటే పోలవరాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. మరొక ఇంగ్లీష్ పత్రికలో, చాలా ఫేమస్ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఇట్ విల్ టేక్ 4 years టు కంప్లీట్ పోలవరం 4 సంవత్సరాలకు కానీ పూర్తి కాదు అనేటువంటి మాట. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వాలంటీర్ల ద్వారా కనబడకుండా పోయిన 32,000 మంది ఆడపిల్లలను ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంటనే అధికారం ఉపయోగించి పట్టుకుని వాళ్ళ కుటుంబానికి అప్పజెప్పి తన మాటలను చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి రేవంత్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వాలంటీర్ల ద్వారా 32,000 ఆడపిల్లలు అదృశ్యం కాబడ్డారు. 32,000 మంది. ఈ 32,000 మందికి అదృశ్యం అవడానికి కారణం వాలంటీర్. ఇది యాజ్ పర్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ స్టేట్మెంట్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, 32,000 మంది ఎవరైతే గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా మాయం కాబడ్డారో ఈ 32,000 మందిని తొందరగా వెతికి పట్టుకొని వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్తారు అని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా కాన్ఫిడెన్షియల్గా మీతో చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు గౌరవ హోమ్ మినిస్టర్ కూడా మీ ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి, కేంద్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఈ 32,000 మందిని వీలైనంత తొందరగా అప్పజెప్పి వాళ్ళ కుటుంబాలకు ఇవ్వగలిగితే హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీ యొక్క గౌరవం అత్యున్నతంగా పెరుగుతుంది. సో ఏ రోజుకు ఆ రోజు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఈ 32,000 మంది మిస్సింగ్ కేసెస్లో, అంటే ఎవరైతే వాలంటీర్ల ద్వారా వీళ్ళందరూ అక్రమంగా రవాణా చేయబడ్డారో ఈ అక్రమంగా రవాణా చేయబడిన ప్రతి ఆడపిల్ల, ప్రతి వాలంటీర్, దీనికి కారణమైన ప్రతి వాలంటీర్ మీద కేసు పెట్టాలి. అట్ ది సేమ్ టైం ప్రతి బిడ్డని కూడా ఆ కుటుంబానికి అప్పచెప్పాలి. మున్సిపల్ అధికారులపై మరోసారి రెచ్చిపోయిన అయ్యన్న, చెప్పరాని భాషతో అధికారులపై బూతులు మాట్లాడిన అయ్యన్న పాత్రుడు. చెప్పాలి, నువ్వు చెప్పాలి కదా. డబ్బు అమ్మ పొగుడుతాం డబ్బు మిగిలి చూస్తాను ఎవరికి ఇచ్చావు ఇది? ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎంపీకి లెక్క పెట్టా 27/12/2025 క్వాలిటీ లేకుండా యాక్షన్ తీసుకుంటాం. ఐ వాంట్ దట్. చెప్పండి, ఇప్పుడే చెప్పండి. ఏ ఇల్లు మీద ఇతని మీద ఏ యాక్షన్ తీసుకుంటాం? పెద్ద నెమలిపురి గ్రామం వద్ద ఆయిల్ ట్యాంకర్ బాల్తో ఎగబడిన ప్రజలు. రోడ్ బండి అందుకే లేవట్లా, మొత్తం ఖాళీ అయినట్టే లేచేది.
ఇది 30 సెట్ 35 దాంట్లో మ్యాక్సిమం 10 టన్నులు పోయినాదంటాడు. 2 టన్నులు కూడా పోయి ఉండదు, 2-3 టన్నులు కూడా పోయి ఉండదు. ఏంది 10 పోయిందంట. ఇప్పుడు చెప్తే వెళ్ళదా? కానీ అయ్యో తొందర చేసి వేసుకుంటే మనం ఏం చేస్తాం నా లావదా? ఇప్పుడు లేస్తే ఇంకా ఎక్కువ పోద్ది. నీకు ఇంకా విషయం తెలీదు, లేస్తే ఎక్కువ పోద్ది. ఇంకా ఈ మన ఊర్లో అయ్యే ఎక్కువ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.